నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? చాలా రోజులైంది మీరు వచ్చి. మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 2వ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది. 1 ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు. గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మురళి గారు? వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా 12వ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కానీ, కర్కాటక రాశి వారికి కానీ, అదే విధంగా మకర రాశి వారికి కానీ, ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి కానీ చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క 24 మే తర్వాత ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు కానీ లేదా మకర రాశి వారికి కానీ స్థానచలన కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ లో ప్రమోషన్స్ ఆర్ ఇంకేదైనా మంచి జాబ్ దొరకడం కానీ 100% ఈ 1.5 మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక 1.5 2 మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది. దాని ఇంపాక్ట్ మొదలు పెట్టేస్తుంది. 100% ఉంటుంది. ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే 1.5 2 మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మనీ రిలేటెడ్ కానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం కానీ, మనీ పెట్టుబడి లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరికి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి వారికి కూడా స్థానచలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును, లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది, వేరే హౌస్ అన్న చేంజ్ చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ, ఇలా ఈ 2-3 నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరంన్నర నుండి లేదు. ఎందుకంటే వక్రం తిరగడము, దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే. మెయిన్ ఏమిటంటే కన్యారాశి వారికి చాలా ఇబ్బంది ఉంది. భార్యాభర్తల గొడవలు కావచ్చును, అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును, ఇలా. దీని తర్వాత వృశ్చిక రాశి వారికి 21 నుండి బాలేదు. ఇప్పుడు వీళ్ళకి ఒకంత మార్పు రాబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గత 1.5 మంత్ నుండే వీరికి కనబడ్డది. కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, గురుగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. అదే విధంగా ఈ యొక్క గురువు పంచమ దృష్టి, నవమ దృష్టి. నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది, నీచం. మరి దాని వలన కలిగేటువంటి ఫలితాలు ఎట్లా ఉంటవి? ఇప్పుడు 2 దృష్టిలు బాగున్నవి, ఒక దృష్టి బాలేదు. కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము, మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్. మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు, అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు. కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి, గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి. అది చూస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే. ఇక్కడ గురుగ్రహమును బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు. తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ లేదు. దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ. ఈ విషయాన్ని కూడా గమనించుకో. తప్పకుండా. ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు. సింహరాశి వారికి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటండి? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి 10వ స్థానం అవుతూ ఉన్నది. వీరికి చక్కటి జాబ్ లో ఉన్నారు ఖచ్చితంగా. అయితే ఎవరినో చూసి అబ్బా నేను కూడా అక్కడికి వెళ్తే అయిపోవు, లేదా నేను కూడా అలాంటి జాబే ఏదైనా ప్రయత్నం చేసుకుంటూ అయిపోవని కానీ, లేదా అసలు వీరితో నేను ఎన్ని రోజులు ఈ మాటలు పడడము, నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటా అనుకోవడం కానీ, ఇలాంటివి మీకు మీరు ఊహించుకోవడం జరుగుతున్నది. మీరు ఉండేటువంటి జాబ్ 100% కరెక్టే. కనుక మీరు ఎవరియో మాటలు విని తప్పు త్రోవ మాత్రం పట్టకండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. జాబ్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు పెట్టుకోకండి. ఉన్నటువంటి జాబ్లోనే
తగ్గైనా కూడా ఉండి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది అంతే. ఇక మీకు రెండవ స్థానం మీద ఆ యొక్క గురువు యొక్క దృష్టి పడడం చేత కుటుంబ సౌఖ్యం కావచ్చును, కీర్తి వృద్ధి కావచ్చును, ధనాదాయం కావచ్చును, దాన ధర్మానికి సంబంధించినటువంటి నిర్వహణలు ఏవైనా ముందుకు వెళ్ళడం కావచ్చును, ఏమైనా డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కానీ, లేదా విదేశాలకు ఏవైనా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చును. తప్పకుండా కూడా సింహరాశి వారికి రెండవ స్థానంతో పాటుగా వీరికి ఆరో స్థానంలో కూడా దృష్టి పడుతూ ఉన్నది. ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి. ఆల్రెడీ సప్తమాది శని ఉన్నది. సింహరాశి వారికి భార్యకు కావచ్చును, భర్తకు కావచ్చును, ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతూ ఉన్నవి. తప్పకుండా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నవి. ఇప్పుడు ఆరో స్థానంలో ఈ యొక్క గురువు చూపు వలన ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. సింహరాశి వారు ఖచ్చితంగా అయితే అది కన్ను ఆపరేషనా, లేదా స్టమక్ రిలేటెడా, లేదా మరొకట తప్పకుండా గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి అనుకుంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ స్టేజ్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అదే విధంగా ఉద్యోగంలో మార్పిడిలో ఉన్నవి, అనూహ్య ఆపదలో ఉన్నవి, కాస్త మీకు అగ్ని సంబంధిత ఇబ్బందులు, బంధుమిత్రులతో కాస్త మాట సడలింపులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి సింహరాశి వారికి. కనుక తప్పకుండా సింహరాశి వారు మీరు కూడా ఇప్పుడు మనం చేసేటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్ర హోమము, అదేవిధంగా మూలమంత్ర జపములో తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సప్తమ శని ఇది ఇంకా కొన్ని రోజులు మీకు ఇబ్బందిగానే ఉంటుంది. జాగ్రత్త. సింహరాశి వారు 2025, 24 మీకు డిసెంబర్ నుండే ఆట మొదలు కానుంది. అష్టమ శని మొదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. బీ కేర్ఫుల్. చాలా అంటే చాలా జాగ్రత్త. ఇప్పటి నుండే మంచి పనులు చేస్తూ ఉండండి. ఎందుకంటే అష్టమ శని మీకు 2.5 సంవత్సరాలు ఉంటుంది. గత కొంతకాలంగా కొన్ని ఏండ్ల నుండి కూడా 2015, 16, 17లో కళ్ళు మూసుకొని చెప్పవచ్చును ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేటువంటిది. 2015, 16, 17లో ఏదైనా కారు కొని యాక్సిడెంట్‌కి గురవ్వడం గానీ, లేదా మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్ రావడం గానీ, బైక్ మీద నుంచి పడడం గానీ, లేదా వివాహం జరిగి భార్యాభర్తలకు గొడవ జరగడం గానీ, లేదా ఏవైనా స్థాన చలనాలు చెంది ఉండడం గానీ, ఇలాంటివి ఎన్నో జరిగి ఉన్నవి. ఇక అటుపిమ్మట అంటే అంతకు ముందు ఇక 2004, 5, 6 ఆ యొక్క పీరియడ్‌లో ఉన్నవి. చాలా ఇబ్బందులే. కానీ ఇప్పుడు మరలా చెప్తున్నాను, మంచి పనులు చేసుకోండి. దాన ధర్మాలకు సంబంధించినటువంటి పనుల మీద ముందుకు వెళ్ళండి. రాబోయే రోజులలో అర్ధాష్టమ శని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టనుంది గనుక ఇప్పటి నుండే మంచి విషయంలో ధర్మంగా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. రైట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.